మాట్లాడుతుంది. ఏమైందన్నా? రాకు అని చెప్పేసి మాట్లాడాలి. ఎవరు? జీఎం అక్కడ ఆర్ఎంపీ నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పిండు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలకు నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చిరని చెప్పేసి మాట్లాడుతుంది. ఏం పేరే? అశోక్. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినారని ఆ డ్రైవర్ను తొలగించినాము అని చెప్పే మాట అవాస్తవము. అతను ఆర్టీసీ నేరుగా ఉద్యోగి కాదు, హైర్ బస్సుకు సంబంధించిన ఉద్యోగి. అయినప్పటికీ ఆ బస్సు యజమానికి చెప్పడం జరిగింది అతను ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయవద్దని. దీనిపైనే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అశోక్ ఎవరైతే మాట్లాడినారో ధాన్యంకు సంబంధించి రైతుల పక్షాన మేము తప్పకుండా పాజిటివ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఆ యొక్క పాడి ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం మొత్తం యాంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అనుకోనంత పంట రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. లారీలు ఇతరత్ర అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ పరిస్థితి, గోడౌన్లు, కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి సహకారం లేని కారణంగా ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రియాశీలకంగా చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఆ అశోక్ అనే వ్యక్తి డ్రైవర్, ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే దాన్ని స్వాగతించడం తప్ప ఎక్కడ మేము సంస్థ పట్ల ఎవరు కూడా మా యాజమాన్యం అటువంటి చర్య తీసుకోమని అతన్ని చెప్పలేదు. నేను ఇప్పుడే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారితో మిగతా ఆ ప్రైవేట్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అతను ఉద్యోగం నుంచి తొలగించే ప్రశ్న లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఆ అశోక్ కంటిన్యూగా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం హైర్ బస్సులో ఉంటుంది. నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తున్నారు నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిల గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగి అటు డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు పరిచయం అవుతుంది, దాని గురించి పట్టించుకోండి, గదిని గురించి మాట్లాడుతున్నారు చెప్పి అంటే చెప్పిన వెళ్ళిపోయినా. రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంటే పరిస్థితికి చూడండి, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముందుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తుంది, ఉన్నాయి అన్ని వస్తాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తునే నీకు అదే చెప్పినా కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసినా, డ్యూటీ తీసేస్తాం రాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ రాకు అని చెప్పేసి మాట్లాడాలి. జీఎం అక్కడ ఆర్ఎంపీ నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పిండు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలకు నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చిరని చెప్పేసి మాట్లాడుతుంది. ఏం పేరే? అశోక్.